బార్ అసోసియేషన్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ స్కూల్స్ వసూలు చేస్తున్నటువంటి అధిక ఫీజుల గురించి నేను చెప్పదలుచుకున్నానండి. ఈ ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది, విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది. ప్రైవేట్ స్కూల్స్ ఎస్పెషల్లీ కార్పొరేట్ స్కూల్స్లో నేను మరీ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది నారాయణ స్కూల్స్ గురించి. ఎందుకంటే నేను పర్టికులర్గా నారాయణ స్కూల్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, నారాయణ గారు ఇప్పుడు మనకు మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన చేత నడపబడుతున్నటువంటి సంస్థ నారాయణ స్కూల్స్. సో ఇక్కడ నారాయణ స్కూల్స్లోనే ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అబ్జర్వ్డ్ ఫీ స్ట్రక్చర్ ఉంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్, ఇప్పుడు మా అమ్మాయి 8th క్లాస్ అవుతుంది నారాయణ స్కూల్స్లోనే. 8th క్లాస్కు దాదాపు 50,000 కలెక్ట్ చేస్తున్నారు. కేవలం బుక్స్కే 12,000 దాకా కలెక్ట్ చేస్తున్నారు. అట్లాగే బయట మళ్ళీ టెక్స్ట్ బుక్స్ బయట మళ్ళీ కొనాలి. ఈ 12,000 పెట్టి తీసుకున్నప్పుడు మన గవర్నమెంట్ బుక్స్ ఏమి ఇవ్వరు, మళ్ళీ మనం బయట కొనాలి. ఇది ఏమి అని క్వశ్చన్ చేస్తే విద్య వ్యాపారం అయిపోయిందని వాళ్ళే అంటున్నారు. ఒక ప్రజా నాయకుడు, ప్రజా ప్రతినిధి చేత నడపబడుతున్న సంస్థలోనే ఇట్లా ఉంటే ఇంకా రాష్ట్రంలో మిగతా సంస్థల యొక్క పరిస్థితి ఏంటి, మిగతా విద్యా సంస్థల యొక్క పరిస్థితి ఏంటి అంటే దీనికి ఒక రెగ్యులేషన్ ఏం లేదా ఆంధ్ర రాష్ట్రంలో? ఈ విషయమై నేను ఒక అడ్వకేట్గా నేను డిఓకి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాను, డిఓ ఆఫీస్లో. ఎందుకంటే హీఈస్ ద కన్సర్న్డ్ అథారిటీ, బట్ స్టిల్ నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ బై ద కన్సర్న్డ్ ఆఫీసర్, బై ద డిఓ, because I think he is getting scared because Narayana is the minister for municipal administration. So ఇలా ఉంటే పరిస్థితి ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఒక అడ్వకేట్గా నాకే ఇన్ని ఇబ్బందులు వస్తుంటే వాట్ అబౌట్ ఏ కామన్ మ్యాన్? ఎందుకు వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేయాలి? ఇంత దారుణంగా ఫీజులు దోపిడీ చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేయాలి? అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా అందరికీ తెలియాలని చెప్పేసి. And even I hope the district collector would watch this video, because he is the district officer and he has to take required action if he is really committed to his duties.